హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొడైకెనాల్ వెళ్ళాలనుకుంటున్నారా? ఎలా ఈ పాస్ బుక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసి నేర్చుకోండి. ఇది వచ్చేసి epass.tnega.org అనే వెబ్సైట్ ఓపెన్ చేసా. ఇక్కడ అవుట్ సైడ్ ఇండియా, విత్ ఇన్ ఇండియా ఉంటుంది. విత్ ఇన్ ఇండియా మీద క్లిక్ చేస్తూనే మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది, మొబైల్ నెంబరు, క్యాప్చా అడుగుతుంది. సో మనము ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి క్యాప్చా అనేది ఇక్కడ ఏదైతే జనరేట్ అవుతుందో ఎంటర్ చేశాక ఓటీపీ వస్తుంది. ఓటీపీని కూడా ఎంటర్ చేసి లాగిన్ అని చెప్పి బటన్ క్లిక్ చేస్తూనే మనం వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అవుతామండి. సో మనం ఎంటర్ అవుతూనే ఇలా చూపిస్తుంది నీలగిరీసా, కొడైకెనాల, లేకపోతే కింద ఆప్షన్స్ ఉంటాయి లొకాలిటీ పాస్ అండ్ ప్రీవియస్ పాసెస్ అని. ప్రీవియస్ పాసెస్ అంటే ముందు మీరైతే ఏదైనా బుక్ చేసుకొని ఉంటే కనుక సో అవి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాము, మా ట్రిప్ ఉంది కాబట్టి మే మంత్లో కొడైకెనాల్కి వెళ్తున్నాం కాబట్టి మేము ఆల్రెడీ అయితే బుక్ చేసుకున్నాము. ఇది ప్రీవియస్ పాస్ అని చూపిస్తుందండి. సో మేము కొడైకెనాల్ కాబట్టి మీరు కూడా కొడైకెనాల్కి అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేమ్ కానీ, విజిట్ కానీ, లైక్ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్, పర్పస్ ఆఫ్ విజిట్ ఇవన్నీ అడుగుతాయండి. సో ఇక్కడైతే కనుక మీ నేమ్ వచ్చేసి టైప్ చేయండి. నేమ్ టైప్ చేసిన వెంటనే విజిట్, పర్పస్ ఆఫ్ విజిట్, బిజినెసా, టూరిస్టా అని చెప్పి ఉంటుంది. నేను టూరిస్ట్ కాబట్టి టూరిస్ట్ అని సెలెక్ట్ చేసుకున్నాము. దెన్ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు ఇక్కడ మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సి వస్తుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి, ఇన్ కేసు కరెక్టా తప్ప అని చెప్పేసి కూడా చూసుకోండి. దెన్ ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. మేము 5 మెంబర్స్ కాబట్టి 5ని క్లిక్ చేసాము. దెన్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ ఏ ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ అయిందని చెప్పేసి ఎంటర్ చేయాలి. దాని తర్వాత టైప్ కారా, బస్సా అని చెప్పి టైప్ చేయండి. దెన్ టైప్ ఫ్యూయల్ టైప్ ఏంటి, పెట్రోలా, డీజిలా అని చెప్పేసి ఇక్కడ మేము ఎన్ని డేస్ ఉంటున్నాము, డేట్ ఆఫ్ ఎంట్రీ, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇవైతే మ్యాండేటరీగా సెలెక్ట్ చేసుకోవాలి. మేము 18 నుంచి 20 వరకు ఇక్కడే స్టే చేస్తాం కాబట్టి నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను 18 to 20 అనేసి. ఇక్కడైతే స్టే, డిస్టిక్ ఇవన్నీ ఉన్నాయండి. మేమైతే కర్ణాటక స్టేట్ నుంచి వస్తున్నాం కానీ నేను సెలెక్ట్ చేయలేదు, నార్మల్గా తమిళనాడు నుండి అలానే పెట్టేశాను. సో డిస్టిక్ వచ్చేసి నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేశానండి, కోయంబత్తూర్ అని సెలెక్ట్ చేశాను. దెన్ కోయంబత్తూర్ అని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కింద అయితే కనుక 2 లైన్స్ ఉంటాయి, అడ్రస్ లైన్స్. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారని చెప్పేసి ఉంటుంది మీకు వచ్చేసేసి. సో ఇక్కడ వచ్చేసేసి మీరు మెన్షన్ చేసుకోండి మీ అడ్రస్. నేనైతే మార్తల్లి. కింద అయితే కనుక ఇంకా మీకు 2 పాపప్స్ ఉంటాయి. మీకు మీరు ఎక్కడ స్టే చేస్తున్నారో తెలుసా లేదని ఉంటుంది. సో నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పిన్ కోడ్ తర్వాత కింద ఉన్నవి ఏదైనా మీకు స్టే తెలిస్తే సెలెక్ట్ చేసుకొని, లేకపోతే లేదండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చూపిస్తుంది. ఇక్కడ కొడైకెనాల్లో వచ్చి ప్లాస్టిక్ కానీ ఇలా ఏమైనా సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ బాటిల్స్ అనేది బ్యాన్ చేశారండి. సో మీరైతే మ్యాక్స్ అవాయిడ్ చేయండి దీన్ని క్యారీ చేయడానికి. దెన్ మనకు సబ్మిట్ అయిన తర్వాత మీకు ఈ పాస్ అనేది జనరేట్ అవుతుంది. పైన వెహికల్ నెంబరు, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉంటారు, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇస్తారు. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చెక్ చేసుకోండి. సో నేనైతే కనుక మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయిందని చెప్పి అనుకుంటున్నాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీకు ఈ పాస్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.